తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుక నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన అభివృద్ధి అంశము కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు పల్లికొండ లక్ష్మణరావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు 44 సంవత్సరాల క్రితం స్థాపించిన తెలుగుదేశం పార్టీలో తాము పనిచేయటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల అదృష్టమని కొనియాడారు. రామారావు పార్టీ స్థాపించిన తరువాత అన్ని వర్గాల వారికి సమాజంలో అన్ని పదవుల్లో అన్నింటిలో స్థానం కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్, మత్స్యకార నాయకులు పామంజి నరసింహ, సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 44వ ఆవిర్భావ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు గంపల సుబ్రహ్మణ్యం గారు, మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీహరికోట ప్రసాద్ గారు, మరియు అదేవిధంగా ఇక్కడ కొత్తగా వ్యవహరించినటువంటి నరసింహులు గారు, మరియు ఇతర పామంజి నరసింహులు గారు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరి సమక్షంలో మైపాడు గ్రామంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా వందలాది మంది హర్షధ్వానాలతో జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, దైవానుసంభూతుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాటి సమాజంలో ఎక్కడైతే పేద బలహీన వర్గాలు అణచివేయబడ్డారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ పరంగా, రాజకీయ పరంగా, ఆర్థికంగా అన్నింటిలో కూడా సమానత్వం కావాలనేటువంటి జన్మించినటువంటి ఒక యుగ పురుషుడు, దైవానుసంభూతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాటి నుండి ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి, తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయాలకి ఆకర్షితులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారంటే అది ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చలవ, ఆయన ఇచ్చినటువంటి భరోసా. ఈరోజు ఆనాడు భారతదేశాన్ని తెల్ల దొరలు వదిలి వెళితే అప్పటికి కూడా స్వాతంత్రం పూర్తిగా మనకి లభించలేదు. అదే 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీతో ప్రతి ఒక్కరికి స్వతంత్రం అన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించేటప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక సినీ దిగ్గజం, ఆయనకి తిరుగులేదు. భారతదేశంలోనే ఒక తెలుగువాడి నాడిని, తెలుగువాడి యొక్క శ్వాసను మొత్తం వినిపించినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్ని పథకాలు అమలు జరిపారంటే ఈ భారతదేశంలో పెద్ద ప్రజా ప్రముఖులు గూడు నీడ అన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు, దైవాను సంబుతుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించినటువంటి పార్టీలో పనిచేయడం మా అందరం కూడా చాలా సంతోషకరం, చాలా అభినందనీయం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరింత ఉత్సాహంగా, మరింత ఉన్నతంగా కార్యకర్తలే ఈ యొక్క పార్టీకి అధినేత అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు తీసుకుపోతూ ఈ యొక్క ప్రేరణని, ఉత్సాహాన్ని నింపి ముందుకు తీసుకుపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు చాలా విషయాలను దొరకలేదు. కలియుగంలో ఒక కర్ణుడు లాంటి స్వభావం ఎవరికి ఉందంటే ఆయన ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికేనని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. వాళ్ళు ట్రస్ట్ ద్వారా చేసేటువంటి వాళ్ళు సేవా కార్యక్రమాలు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, కోవూరు నియోజకవర్గ ముద్దు బిడ్డ, కోవూరు నియోజకవర్గం యొక్క గుండె చప్పుడిని వినిపించేటువంటి ఒక ధీరోత్తమరాలు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె ఈ రోజు కూడా ఎంతమంది వచ్చినా, ఎన్ని సేవలు, మీకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో నేరుగా నాతో చెప్పండి అన్నా, నేను ఇమీడియట్లీగా ప్రభుత్వం నుంచి కానీ నా సొంత ట్రస్ట్ ద్వారా కానీ అభివృద్ధి పనులు చేసి మీ అందరి యొక్క మన్ననలు పొందుతానని చెప్పని
కార్యదీక్ష దీక్షతో ముందుకొచ్చినటువంటి నాయకురాలు మన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ గ్రామంలో జన్మించినటువంటి యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు మనకి అందరికీ సుపరిచితమే, అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ ఎవరున్నా సరే పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి తూర్పు వైపు చూసినట్లయితే అక్కడ నెల్లూరు నుంచి మైపాడు దాకా ఎక్కడ ఎవరిని కదిలించినా కళ్యాణ్ రెడ్డి కళ్యాణ్ అన్న అంటున్నారంటే ఆయన యొక్క ఉదార స్వభావం. ఏ రోజు స్వార్థ రాజకీయాలకు కాకుండా ఒక ప్రజాసేవకి అంకితమైనటువంటి ఆ యొక్క విపిఆర్ దంపతుల యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని ఒంటికి పుచ్చుకొని అభివృద్ధి పదంలో మనందరి కష్టాలు కూడా తీరుస్తూ ముందుకు నడిచినటువంటి వ్యక్తి మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలు వచ్చిన తర్వాతనే ఏ పార్టీ అయినా కానీ ప్రజా జీవితంలో భాగస్వామ్యం అయ్యాయే కానీ తెలుగుదేశం పార్టీ అమలు జరిపినటువంటి పథకాల్ని డామినేట్ చేసేటువంటి పార్టీ ఏది లేదు. మన నాయకత్వం మనందరం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ రాబోయేటువంటి 2029లో కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీ తెచ్చేటందుకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలా, మనందరం కమిట్మెంట్తో ఉండాలని చెప్పని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.